ఇప్పుడే అందిన వార్త ఎన్నికల ఫలితాలు వాయిదా ఈసీ సంచలన ప్రకటన. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఎన్నికల ఫలితాలు అయితే ఆలస్యం కానున్నట్లుగా తెలుస్తోంది. వివరాలు చూసుకున్నట్టయితే కనుక ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీగా పోలింగ్ అయితే నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 82% పోలింగ్ నమోదైంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా భారీగా ఓటింగ్ జరిగింది. ఇక 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2% పెరిగితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మాత్రం రెట్టింపు అయింది. తాజాగా ఈసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు అయితే ఓట్లు పోలయ్యాయి. దీని ప్రభావం ఖచ్చితంగా కౌంటింగ్ పై అయితే పడబోతోందని చెప్తున్నారు. ఇక అలాగే రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 5.4 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. వీటిని లెక్కించేందుకు ఆయా జిల్లాల్లో వేయించాల్సిన టేబుల్పై ఈసీ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో పోస్టల్ ఓట్ల లెక్కింపు కోసం 50 టేబుల్స్ వేయిస్తున్నారు. ఆ తర్వాత ఒంగోలులో 41 టేబుల్స్ వేయిస్తున్నారు. అలాగే విజయనగరంలో 30 టేబుల్స్ వేయించాల్సిన పరిస్థితి. మిగతా జిల్లాలో మాత్రం 11 సగటున 14 నుంచి 20 టేబుల్స్ వరకు వేయిస్తున్నారు. ఒక్కో టేబుల్కు గరిష్టంగా చూస్తే కడపలో టేబుల్కు 1780 ఓట్లు లెక్కించనుండగా గుంటూరులో 1717 ఓట్లు లెక్కిస్తారు. ఇక అనకాపల్లిలో టేబుల్కి 1627 ఓట్ల లెక్క చొప్పున లెక్కించనున్నారు. ఇలా చూసుకుంటే ఒక్కో టేబుల్కు కనిష్టంగా 572 ఓట్ల నుంచి 1780 ఓట్ల వరకు లెక్కించాల్సి ఉంది. దీంతో కౌంటింగ్ జరిగే జూన్ 4న ముందుగా లెక్కించే పోస్టల్ బ్యాలెట్ ఓట్లే గతంతో పోలిస్తే ఎక్కువ సమయం అయితే తీసుకోబోతున్నాయి. ఆ తరువాతే రెగ్యులర్ కౌంటింగ్ అయితే జరగనుంది. అంటే అత్యధికంగా పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకి చాలా సమయం అయితే తీసుకోనుందని చెప్తున్నారు. ఈ లెక్కన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైతే 10 గంటల తర్వాతే కౌంటింగ్ సరళి అయితే తెలియనుందని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భారీ ఎత్తున హింస జరిగింది. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావం ఉండే పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో చాలా కాలం తర్వాత హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు కౌంటింగ్ సందర్భంగా అవి పునరావృతం కాకుండా ఉండేలాగా ముందస్తు చర్యల కోసం ఈసీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది.